హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇప్పుడే సమంత గారు ప్రొడ్యూస్ చేసిన 'శుభం' అనే సినిమా ప్రీమియర్ చూసొచ్చా. ఇందులో సమంత గారు క్యామియో గూడా చేశారు. మరి ఈ మండుటెండల్లో ఈ సినిమా మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందా లేదా అనేది తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రివ్యూస్ ఫాస్ట్ అండ్ జెన్యూన్‌గా ఇస్తాం. అండ్ ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ రాత్రి 9 అవ్వగానే సీరియల్ చూస్తూ దయ్యాలుగా మారిపోతున్నారు. అయితే ఆ దయ్యాల కథ ఏంటి? అసలు ఈ సీరియల్‌కి, ఈ దయ్యాలకి ఏంటి సంబంధం? అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక ఇంట్రెస్టింగ్ సీన్‌తో స్టార్ట్ చేస్తారు. సినిమా పాయింట్ ఇది. కాన్ఫ్లిక్ట్ ఇది. సినిమా ఇలా ఉండబోతుంది అని మనకు ఒక క్లారిటీ ఇచ్చేస్తారు. సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాలో ముగ్గురు కుర్రోళ్ళు మెయిన్ లీడ్‌గా ఉంటారు. అయితే ఈ కుర్రోళ్ళ మధ్య కామెడీ బాగుండింది. అక్కడక్కడ కొన్ని వన్ లైనర్స్ కూడా బానే పేలాయి. ఇంకా సెకండ్ హాఫ్‌లో సినిమా బండి యాక్టర్స్‌ని దింపుతారు. అప్పుడు కొంచెం ఫన్ క్రియేట్ అయింది. ఇంకా ఇంటర్వెల్‌లో ఒక సర్ప్రైజ్ లాంటిది ఉంటది. అంటే అదేం ట్విస్ట్ కాదు కానీ మన డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. అండ్ సెకండ్ హాఫ్ మీద ఒక సర్టెన్ ఎక్స్‌పెక్టేషన్ క్రియేట్ అవుద్ది. ఇంకా ఇప్పుడు నెగెటివ్స్ చెప్పాలంటే సినిమాలో సీరియల్ అనే పాయింట్ తప్పించి ఇంకా కొత్తగా ఏమీ లేదండి. ఇలాంటి హారర్ ఫిల్మ్స్ మనం చాలా చూసేసాం. జస్ట్ సీరియల్ అనే పాయింట్‌ని బేస్ పెట్టుకొని ఒక 10 ఇయర్స్ బ్యాక్ హారర్ ఫిల్మ్ లాగానే ప్రెజెంట్ చేశారు ఈ సినిమాని. సరే ఎంత కామెడీ మీద ఫోకస్ చేసినా హారర్ కామెడీ అనే ట్యాగ్ పెట్టుకున్నప్పుడు ఎంతో కొంత భయపెట్టాలి. ఆర్ ఆ ఫియర్ ఫ్యాక్టర్‌నైనా మనం మెయింటైన్ చేయాలి. బట్ సినిమాలో హారర్ అనేదే లేదు. అంటే ఉంటది. బట్ హారర్ పరంగా పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలే. కాన్ఫ్లిక్ట్ స్టార్టింగ్‌లో ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ చాలా సేపు దాకా అది మళ్ళీ రాదు. అప్పటి వరకు సినిమా ఫ్లాట్‌గా అనిపిస్తుంది. మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కూడా టెన్షన్ బిల్డ్ అవ్వలేదు. అంటే కామెడీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఓకే. కానీ ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు తర్వాత ఏం జరుగుద్ది అనే క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి. కానీ ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ కానీ, ఆ టెన్షన్ కానీ క్రియేట్ కాదు. ఏదో రకంగా అవగొట్టేస్తాలనే రకంగానే ఉంటామనమాట. అండ్ సినిమాని కూడా అలా ఏదేదో మేనేజ్ చేసేసి అవగొట్టేశారు. సినిమాలో కొన్ని పోర్షన్స్ చాలా స్లోగా ఉంటాయి. అంటే అవసరం లేదు. అవసరం లేకుండా స్లోగా ఎందుకు కథని చెప్పాలి చెప్పండి. ఫస్ట్ 30 మినిట్స్ అసలు సినిమా ఎక్కడికి కదలదు. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా స్టోరీ అక్కడే ఆగిపోయి తిరుగుతా ఉంటది. మనం సమ్ ప్రొసీడింగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ అసలు ఎక్కడికి కదలదు సినిమా. మేకప్‌లు చాలా ఆడ్‌గా ఉన్నాయి భయ్యా. హారర్ ఎఫెక్ట్స్ కోసం పిచ్చి పిచ్చి మేకప్‌లు వేసేశారు. చాలా ఇరిటేటింగ్‌గా ఉన్నాయి మేకప్‌లన్నీ. ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ హారర్ ఫిల్మ్స్‌లో యూజ్ చేసే మేకప్‌లు ఇప్పుడు వాడితే ఎలా వర్క్ అవుద్ది చెప్పండి. ఇంకా కొన్ని ఎపిసోడ్స్‌ని చాలా ఎక్స్‌ట్రీమ్ అండ్ ఓవర్ ది టాప్‌గా ప్రెజెంట్ చేశారు. అవి చాలా ఆడ్‌గా అండ్ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి మనకి. సీరియల్ సీన్స్ కూడా పెద్దగా ఇంప్రెస్ చెయ్యవు. సమంత గారి క్యామియో సినిమాకి తెచ్చింది ఏమీ లేదు. ఏదో ఆవిడ ప్రొడ్యూసర్ కాబట్టి పెట్టారనిపించింది కానీ ఆ రోల్‌లో పెద్ద స్పెషాలిటీ ఏమీ లేదు. చాలా నార్మల్ క్యారెక్టర్ అది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఆవిడ వచ్చిన 2 సీన్స్ కూడా చాలా బోరింగ్‌గా ఉంటాయి. ఇక క్లైమాక్స్‌కొచ్చేసరికి సినిమా ఒకేసారి కామెడీ నుండి ఎమోషన్‌కి షిఫ్ట్ కొట్టేసింది. సో, ఆ క్లైమాక్స్‌లో ఎమోషన్ ఏం వర్క్ అవ్వలేదు. ఇంకా టెక్నికల్‌గా చెప్పాలంటే పెద్ద క్వాలిటీ వర్క్ అయితే నాకేం కనిపించలేదు మూవీలో. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ బిలో పారే ఉన్నాయి. ప్రొడక్షన్ క్వాలిటీస్ చాలా పూర్ ఉంది. ఒక షార్ట్ ఫిల్మ్‌ని థియేటర్‌లో చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. అంటే తక్కువ బడ్జెట్ కదా బ్రో అని మీరు అనొచ్చు. తక్కువ బడ్జెట్‌లో కూడా మంచి క్వాలిటీ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. ఇంకా పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే 'హర్షిత్ రెడ్డి', 'శ్రియ' అండ్ మిగతా అందరూ బానే చేశారు. సో, ఫైనల్‌గా 'శుభం' సినిమా గురించి చెప్పేదేంటంటే సినిమాలో పెద్దగా ఏం లేదు భయ్యా. ఏదో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్‌తో అలా అలా మేనేజ్ చేశారు. హానెస్ట్‌గా చెప్పాలంటే థియేటర్స్‌లో అయితే సినిమా అస్సలు వర్త్ కాదు. బ్యాడ్ సినిమా అని చెప్పట్లేదు కానీ పర్సనల్‌గా చెప్పాలంటే నాకు బిలో యావరేజ్ అనిపించింది. అండ్ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవ్వలేకపోయింది.